హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారండి? మేము బాగున్నాం. మీరు బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఈరోజైతే మరొక మనీ సేవింగ్ ఐడియాతో మీ ముందుకొచ్చానండి. ఎవరైతే చేతిలో ఒక్క 10,000 కూడా దాయలేకపోతున్నాము అనుకునే వాళ్ళున్నారు. సో, ఈ వీడియో అస్సలు మిస్ చేయొద్దండి. ఎందుకనంటే ఒక 3 మెథడ్స్ మీకు ఇందులో చెప్పబోతున్నాను. సో, ఈ మెథడ్స్ గనక ఫాలో అయితే ఈ మెథడ్‌లో ఏదో ఒక మెథడ్ ఫాలో అయితే మీకు అట్‌లీస్ట్ 10,000 రూపీస్ అనేవి మీ చేతిలో దాయొచ్చు. ఓకేనా అండి? సో, ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయకుండా వీడియోస్ గనక చూస్తున్నట్లయితే ఛానల్‌ని ఒక్కసారి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మన ఛానల్‌లో ఎక్కువగా మనీ సేవింగ్ ఐడియాస్ అనేవి చెప్తూ ఉంటానండి. మనీ సేవింగ్స్ అసలు ఎందుకు ఇంపార్టెంట్ అనేవి కూడా ముందు ముందు చెప్పబోతున్నాను. సో, ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. అండ్ అలానే ఇలాంటి వీడియోస్ ఎవరికైనా యూజ్ అవుతాయి అనుకున్నట్లయితే వాళ్ళకి షేర్ చేయండి. ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి వీడియో. ఓకేనా అండి? సో, మీ ఒపీనియన్ అనేది కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దండి. ఇంకా వీడియోలోకి వెళ్తే, సో, ఎవరైతే ఒక 10,000 కూడా మనం దాయలేకపోతున్నాము అనుకునే వాళ్ళు ఎవరైతే ఉన్నారో, సో, ఈ వీడియో మాత్రం కంపల్సరీ చూడండి చివరి వరకు కూడా. సో, మన టార్గెట్ వచ్చేసి ఇక్కడ 10,000. సో, అది 3 నెలల, 1 నెల, 2 నెలల లేదంటే సంవత్సరమా అనేది మీ ఇష్టం. కాబట్టి నేను ఇందులో ఒక సంవత్సర కాలంలో, ఒక 3 నెలల్లో, ఒక 6 నెలల్లో ఇలాగా టైం తీసుకొని 3 మెథడ్స్ అయితే మీకు చెప్తున్నానండి. సో, ఇందులో ఫస్ట్ మెథడ్ 1 చూసుకున్నట్లయితే టార్గెట్ వచ్చేసి మనకి 10,000. సో, మనం అట్‌లీస్ట్ ఒక 10,000 రూపీస్ అయినా దాయాలి అని అనుకుంటున్నాం. సేవ్ చేయాలి అని అనుకుంటున్నాం. సో, ఫస్ట్ మనము ఒక 3 మంత్స్ టార్గెట్ తీసుకుందామండి. 3 మంత్స్‌లో మనము ఈ 10,000 రూపీస్ సేవ్ చేసేయాలి. సో, ఒక నెలకి 4 వీక్స్ కదండీ! సో, ఒక నెలకి 4 వారాలు. అలా 3 నెలలంటే 12 వారాలు కదండీ! సో, మనం ఎంత దాయాలనుకుంటున్నాము? 10,000. ఆ 10,000ని 12తో భాగిస్తే ఒక్కొక్క వారానికి మనం సేవ్ చేయాల్సిన అమౌంట్ వచ్చేసి రూ. 834. సో, ఇది ఒక్కొక్క వారానికండి. అంటే మనకి 3 నెలల్లో 12 వారాలు కాబట్టి ఒక వారానికి వచ్చేసి రూ. 834 మనం సేవ్ చేయాలి. అలా రూ. 834 ఇంటూ 12 వేసుకుంటే మనకి దాదాపు 10,000 అమౌంట్ సేవ్ చేసినట్లు. ఇది 3 నెలల వ్యవధిలో 10,000 సేవ్ చేస్తున్నట్లు. అలా మనకి సంవత్సరంలో ఒక సంవత్సరానికి మనకి 12 నెలలు కాబట్టి ఇది 3 నెలల వ్యవధిలో తీసుకున్నాం కదా. సో, ఇలాగ మనం 4 టైమ్స్ రిపీట్ చేయొచ్చు కదండి. సో, ఇది 4 టైమ్స్ రిపీట్ చేసుకోవచ్చు ఇది. సో, అట్లా ఒక 3 నెలల వ్యవధిలో మనం 10,000 దాయగలిగితే అలా 4 సార్లు దాచామనుకోండి, మనకి ఈజీగా 40,000 అనేది కంట కనబడుతుంది సంవత్సరం తిరిగేటప్పటికి. 40,000 అంటే చిన్న అమౌంట్ అయితే కాదండి. మనకి 3 నెలల్లో 10,000 దాయగలుగుతున్నాము. సో, ఇలా మనం సంవత్సర కాలంలో 4 సార్లు దాయడానికి ట్రై చేసామనుకోండి, సంవత్సర కాలంలో 4 సార్లు సేవ్ చేయడానికి ట్రై చేస్తే 40,000 ఈజీగా మనకి కంటికి కనిపిస్తాయి. ఓకేనా అండి? సో, ఇదైతే ఈజీగా డైలీ వేజెస్ వాళ్ళు, వీక్లీ వేజెస్ వాళ్ళు, లేదు మనకి మంత్లీ ఇన్కమ్ వాళ్ళు కూడా సేవ్ చేయొచ్చు. ఓకేనా అండి? మంత్లీ ఇన్కమ్ వాళ్ళు కూడా ట్రై చేయొచ్చు. డైలీ వేజెస్, వీక్లీ వేజెస్ అయితే ఈజీగా చేయొచ్చండి. వాళ్ళకి నెలలో ఎలా లేదనుకున్నా ఒక 25 డేస్ అయితే పని ఎలా అయినా ఉంటుంది కదండి. 25 డేస్ అయితే ఈజీగా దొరుకుతుంది. సో, అలాంటి వాళ్ళు కూడా ఈజీగా సేవ్ చేసుకోవచ్చు. ఓకేనా అండి? ఇంకపోతే మెథడ్ 2 టార్గెట్ సేమ్ 10,000. టైం వచ్చేసి 6 మంత్స్ తీసుకున్నాం. 6 మంత్స్, ఒక మంత్కి మనకి 4 వీక్స్ కాబట్టి 6 4 ఆర్ 24 వీక్స్. ఓకేనా అండి? 24 వారాలు. మన 10,000ని 24తో భాగిస్తే ప్రతి వారానికి మనం సేవ్ చేయాల్సిన అమౌంట్ రూ. 417. మనం ప్రతి వారానికి రూ. 417 సేవ్ చేస్తే చాలు. దీన్ని 400 ఇంటూ 24 నెలలు చేస్తే మనకి 10,000 సేవ్ చేసినట్లు. ఓకేనా అండి? 24 నెలలు కనుక
24 వారాలు కనుక 417 రూపాయలు సేవ్ చేస్తే 10,000 ఈజీగా 6 నెలల్లో మనం సేవ్ చేయొచ్చు. ఓకేనా అండి. ఇకపోతే మెథడ్ 3. మెథడ్ 1 3 months, మెథడ్ 2 6 months, మెథడ్ 3 వచ్చేసి సంవత్సర కాలం తీసుకున్నామండి. ఓకేనా, సంవత్సర కాలం తీసుకున్నాము. ఎందుకంటే ఇది కొంచెం పెద్ద అమౌంట్ మేము చేయలేము అనుకున్నప్పుడు ఇది చిన్న అమౌంట్తో ట్రై చేయండి ఒక్కసారి. సో అసలు ₹1 కూడా దాయలేదు అనుకున్న వాళ్ళు ఫస్ట్ ఇనీషియల్ స్టెప్ అనేది ఇది తీసుకోండి, మీకు చాలా ఈజీగా అనిపిస్తుంది. ఓకేనా అండి. సో టార్గెట్ 10,000, టైం 1 year, 12 months అంటే. సో ఈ 12 monthsలో ఈచ్ మంత్ మనకి 4 weeks కాబట్టి 12 4s are 48 weeks. సో 48తో భాగిస్తే మనకి ఈచ్ వీక్ ఎంత సేవ్ చేయాలండి? ₹208, ₹208 మనం ప్రతి వారం సేవ్ చేయాలి. ప్రతి వారం మనం సేవ్ చేయాల్సిన అమౌంట్ ₹208. సో ఇది చాలా ఈజీగా చేయొచ్చు అని చెప్పేసి అనుకుంటున్నాను నేను. సో ఒకసారి ట్రై చేసి చూడండి. సో ఈ టిప్ అయితే, ఈ సేవింగ్ మెథడ్ అయితే చాలా ఈజీ. ఒకసారి ఈ సేవ్ చేసే అలవాటు అలవర్చుకున్నారనుకోండి, చాలా ఈజీగా మీరు ఎంతో శ్రమ లేకుండా మనం 10,000, 20,000, 30,000 ఇలా సేవ్ చేసుకుంటూనే ఉంటాం. ఒక్కసారి మనం సేవ్ చేయడం అలవాటు చేసుకుంటే ఇంకా మీరు వద్దనుకున్నా చేస్తూనే ఉంటారండి. దాయడం, మనీ సేవ్ చేయడం వద్దనుకున్నా చేస్తూనే ఉంటారు. ఒక్కసారి ఇనిషియల్ స్టెప్ తీసుకోవడమే కష్టం. ఒక్కసారి తీసుకుంటే అది ఈజీగా మనం ₹1,00,000 కూడా సేవ్ చేయగలిగి శక్తి మనకైతే ఇస్తుంది. ఓకేనా అండి. మీకు మా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలానే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సపోర్ట్ నాకు చాలా అవసరం అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.